నమస్తే సార్ మేము సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ సార్ మాది. చెప్పండి. సార్ ఇక్కడ మేము దర్పల్లి అగ్రికల్చర్ మీ ఆఫీస్లో కార్యాలయం సార్ దర్పల్లి. సార్ ఇక్కడ సమాచార హక్కు చట్టం బోర్డు కానీ సిటిజన్ చార్ట్లు కానీ లేవని చెప్పేసి కొంతమంది చెప్పడం వలన మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. మరి ఇక్కడ ఆఫీస్లో కూడా ఏం లేవు సమాచార చట్టం సంబంధించి సార్. మన అగ్రికల్చర్ ఆఫీసులో ఎక్కడ కూడా లేవు. మన అగ్రికల్చర్ మా ఎవరైతే మాకు డిటిఓ ఉంటారో సార్ డిడిఓ ఆఫీస్లో మనకే ఉన్నాయి అవి. సార్ మేము ఆల్రెడీ మీ అక్కడ మేము సమాచారం తీసుకున్నాం, భూ సమాచార కేంద్రం దగ్గర కూడా సమాచారం తీసుకున్నాం. అక్కడ కూడా సమాచార బోర్డులు కానీ సిటిజన్ చార్ట్లు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ సార్ సార్ కరెక్ట్ సార్. ఇప్పుడు చట్టం వచ్చి 2000 చట్టం వచ్చింది సార్. చట్టం అందరికీ ఒకేలాగా ఉంటాయి కదా సార్. మీ అంటే మీ ఆఫీస్లో పెట్టద్దని రూల్ ఉంది ఏమన్నా? సార్ అదే సార్ మరి లేవు కదా. ప్రజలకు రైతులకు ఇన్ఫర్మేషన్ అనేది అందాలి కదా సార్. ప్రజలకు రైతులకు ఇన్ఫర్మేషన్ అంతనే కదా సార్. సార్ అదే సార్ అదే సిటిజన్ చార్ట్, అదే సార్ సిటిజన్ చార్ట్ మరియు సమాచార బోర్డు సార్, రెండు సార్. సార్ అదే సార్ బోర్డు ఏర్పాటు చేయాలి సార్. మేము దాని గురించి ఇక్కడికి వచ్చినాము. ఒకటి రిప్రజెంటేషన్ మీకు ఇద్దామనుకున్నాం, మీరు అందుబాటులో లేరనే ఫోన్ చేసినాం సార్ తమరికి. అందుకనే ఓకే సార్, వెళ్ళి సార్ ఓకే చెప్పారు. మీ ఇక్కడ సార్ కూడా చెప్పారు. మేము మీకు కలిసి మళ్ళీ తర్వాత కలుస్తాం సార్. బోర్డు అయితే ఏర్పాటు చేయండి సార్ మరి. రైట్, థ్యాంక్ యూ సార్. రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం.